వంటి నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం అసెంబ్లీ నుండి ఇంకా బలమైనటువంటి ఒక నాయకుడిగా ఈడీ అడిగినా ఏసీబీ అడిగినా సహాయ సహకారాలు అందిస్తాం, కోఆపరేట్ చేస్తాం. బట్ ప్రజల పక్షాన మాత్రం ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎండగడతాం. ఇది ఒక ఎమర్జెన్సీని తలపిస్తా ఉంది. వాళ్ళ దురదృష్టం ఏంటంటే పోలీసులు గతంలో కూడా పోలీసు ఉంది, గతంలో కూడా రకరకాలైనటువంటి సందర్భాలలో ఇంత పెద్ద ఎత్తున ఇవాళ అణచివేత ధోరణికి గురి చేసిన వైఖరి చూస్తలేము. తాళ్లు పెడతా ఉన్నారు పోలీసులు, ఎందుకో వందల మంది పోలీసులు ఉన్నారు. పుట్టిన ఏదో సంఘీభావం తెలపడానికి వచ్చిన కార్యకర్తలను కూడా ఇవాళ ఒత్తిడి పెట్టే ప్రయత్నం ఇవాళ పోలీసులు చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక పక్కన రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో రాజ్యాంగం పట్టుకొని భారత రాజ్యాంగం గురించి శుద్ధులు చెప్తాడు. రేవంత్ రెడ్డి ఏమో ఇలా రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా పోలీసులను అడ్డు పెట్టుకుని ఒక నిర్బంధ రాజ్యాన్ని వాళ్ళ తెలంగాణలో కొనసాగిస్తా ఉన్నాడు. దీని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. See, KTR is a person who believes in the Indian Constitution and the democracy. It's an open fact that it is a false case. Despite knowing that it is a false case, KTR has cooperated already with the ACB and is again today cooperating with the ED. Unfortunately, ACB, that means the state government, ED, that means the government of India, both of them have colluded to suppress the democratic voice of Mr. KTR in Telangana. However, we will fight against the tyranny of Mr. Revanth Reddy. We will also fight against the tyranny of the government of India. However, they hand in glove, collude and then try to suppress the నిబంధనలు ఉల్లంఘన జరిగింది. ఎందుకంటే ఒక బ్యాంకు నుంచి విదేశీ అకౌంట్కు జమ చేయాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అలాంటి క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకుండానే బ్యాంక్ అధికారులు కూడా ఉల్లంఘనకు పాల్పడ్డారనేది ప్రస్తుతం ఈడీ కూడా భావిస్తుంది. దాదాపు వారం రోజుల క్రితమే ఈడీ అధికారులు కూడా బ్యాంకుకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా క్వశ్చన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు ఈ కేసులో A2, A3గా ఉన్నటువంటి నిందితులిద్దరిని కూడా విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ రోజు A1గా ఉన్న కేటీఆర్ ప్రస్తుతం అయితే మాత్రం మరికొద్ది సేపట్లో ఈడీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ఈడీ కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా సుదీర్ఘంగా విచారణ జరిపి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈడీ విచారణకి కేటీఆర్ రాబోతుండడంతో కొంత బీఆర్ఎస్లో అయితే మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ రోజు అరెస్ట్ కాబోతున్నాడు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు ఏం జరగబోతుంది? సాయంత్రం 5-6 గంటల వరకు కూడా కేటీఆర్ను విచారణ జరిపిన తర్వాత మరోసారి విచారణకు ఆదేశిస్తారా, లేకుంటే ఏసీబీ కంటే ముందే ఈడీ అరెస్ట్ చేయబోతుందా, ఏం జరగబోతుందా అనేది మాత్రం సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఏసీబీ విచారణ ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఈడీ అధికారులు